అధికార భాషా సంఘానికి మండలి వెంకటకృష్ణారావు పేరు పెడతామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలుగు భాష కోసం అహర్నిశలు కృషి చేసిన మండలి వెంకటకృష్ణారావు పేరును అధికార భాషా సంఘానికి పెడతాం. ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు. దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన చేసిన సేవలను మర్చిపోలేనివి. మహాత్ముని ఆశయాలను తూచా తప్పకుండా పాటించిన వెంకటకృష్ణారావు మనందరికీ స్ఫూర్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తాను ఈ కార్యక్రమానికి రావడానికి ఓ ముఖ్య కారణం ఉందన్నారు. నేటి తరానికి విలువలతో కూడిన రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియాలి. 1978, 1983 మధ్యకాలంలో మండలి వెంకటకృష్ణారావుతో ఎమ్మెల్యేగా కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. విలువలతో కూడిన రాజకీయాలు, సేవాభావంతో పనిచేసిన నాయకత్వాన్ని ఒకప్పుడు చూసాం. ఇప్పుడు పూర్తిగా విలువలు పడిపోయాయి. అడ్డదారుల్లో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ఉంటున్నారు. గాంధీజీ ఆశయాలను తూచా తప్పకుండా పాటించిన మండలి వెంకటకృష్ణారావు మహాత్మునికి నిజమైన వారసుడని సీఎం చంద్రబాబు కొనియాడారు. సాహితీ, సాంస్కృతిక, రాజకీయ, సినీ రంగాలకు ఈ కృష్ణా తీరం వేదిక. దేశానికి మహామోహనం అందించిన గడ్డ ఇది. భోగరాజు పట్టాభి సీతారామయ్య, గొట్టిపాటి బ్రహ్మయ్య, చండ్ర రాజేశ్వరరావు, కేఎల్ రావు వంటి రాజకీయ ఉద్దండులు ఇక్కడ పుట్టినవారే. కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్నూరి కృష్ణారావు, ఆంధ్రపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు, పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరరావు, ఈనాడు రామోజీరావు, జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ, బ్రిటిష్ కాలంలో ఇండియా క్రికెట్ టీం కెప్టెన్గా ఆడిన సికే నాయుడు ఈ జిల్లాలోనే జన్మించారు. అలాగే సంఘ సంస్కృత త్రిపురనేని రామస్వామి, జాతీయ జెండా రూపశిల్పి పెంగళ వెంకయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, గోరా వంటి మహనీయులు ఈ గడ్డపైనే పుట్టారు. వీరంతా నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 1977 నవంబర్ 19న దివిసీమలో వచ్చిన ఉప్పెన 12,000 మంది ప్రాణాలు తీసింది. లక్షల మందిని నిరాశ్రయం చేసింది. దేశ చరిత్రలోనే ఇలాంటి ఉప్పెన చూడలేదు. నాటి ప్రళయంలో ప్రజలను ఆదుకోవడంతో పాటు ఆ తర్వాత కాలంలో ప్రజలకు కనీస అవసరాలు అందించడంలో వెంకటకృష్ణారావు అందించిన సేవలను సమాజం ఎప్పటికీ మర్చిపోలేదు. తుఫానులో ప్రాణాలకు తెగించి అనాథ పిల్లలను రక్షించారు. ఉప్పెన అనంతరం వేలాది శవాలతో నిండిన ఆ ప్రాంతంలో ఆయన పర్యటించి శవదహన కార్యక్రమాలు చేశారు. ఆయన పిలుపుతో అనేక సంస్థలు, వ్యక్తులు తరలివచ్చి నాడు దివిసీమ బాధితులకు సాయంగా నిలిచారు. దేశ విదేశాల సహాయంతో పునర్నిర్మాణ పనులు చేపట్టేలా చూశారు. పక్కా ఇళ్లు, కరకట్టలు, షెల్టర్లు నిర్మించారు. దివిసీమ ఉప్పెన బాధితులను ఆదుకోవడానికి నాడు ఎన్టీఆర్ జోలెపట్టి విరాళాలు సేకరించారు. నేను కూడా ముఖ్యమంత్రిగా 1996లో సూపర్ సైక్లోన్ చూశాను. ఆ రోజు ఉభయ గోదావరి జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. విశాఖలో హుద్దు సమయంలో అయితే పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అక్కడే ఉండి పనిచేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మచిలీపట్నం హిందూ కాలేజీలో BA చదివిన కృష్ణారావు విద్యార్థి దశలోనే ఖద్దరు ధరించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్రం కోసం పోరాడమే కాకుండా నిరుపేద విద్యార్థులకు సాయం చేసేవారు. పుస్తకాలు, దీపాల కోసం కిరోసిన్ సేకరించి పేద విద్యార్థులకు సాయం చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి యువనాయకుడిగా పేదల సేవలు తరించారు. 1945లో జిల్లా విద్యార్థి కాంగ్రెస్ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అదే ఏడాది ముంబైలో మహాత్మా గాంధీని కలిశారు. 48-52 మధ్య కృష్ణా జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. 1952లో నాడు రాయలసీమ కరువులో విరాళాలు సేకరించి సాయం చేశారు. కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాదు సముద్రపు ఒడ్డునున్న భూమిని సాగులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. దీంట్లో భాగంగా 15,000 ఎకరాలను సాగులోకి తెచ్చి పేదలకు అందేలా చేశారు. దివిసీమ, కైకలూరు తాలూకాలోని 50,000 ఎకరాల బంజరు భూమి పేదలకు పంచిపెట్టేలా కృషి చేశారు. సహకార సంఘాల ద్వారా వ్యవసాయ అభివృద్ధి చేసేలా ప్రోత్సహించి 30,000 ఎకరాల భూమిని సాగులోకి తెచ్చి 11,000 కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన మహోన్నత వ్యక్తి మండలి అని సీఎం చంద్రబాబు కొనియాడారు. తెలుగు భాష అభివృద్ధికి మండలి ఎంతో పాటుపడ్డారు. 1957లో ఏప్రిల్లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్లో అద్భుతంగా నిర్వహించారు. ప్రపంచ తెలుగు సంఘాల ప్రతినిధులను ఒకే వేదిక మీద తెచ్చిన ఘనత మండలిదే. చట్టసభల్లో ప్రతినిధిగా ఉన్నా, సమాజ సేవలో బిజీగా ఉన్నా తెలుగు భాషపై మండలి కృష్ణారావు మమకారాన్ని వీడలేదు. తెలుగు భాషా సంస్కృతి సేవలు తరించారు. ప్రథమ, ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. అంతర్జాతీయ తెలుగు సంస్థ, విదేశాంధ్ర సేవా కేంద్రాలను స్థాపించారు. 1981లో అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షులుగా నియమితులైన ఆయన కౌలాలంపూర్లో 2వ ప్రపంచ తెలుగు మహాసభను నిర్వహించారు. పివి మంత్రివర్గంలో ఆయన సాంఘిక సంక్షేమ, సహకార శాఖల మంత్రిగా, జలగ వెంగళరావు మంత్రివర్గంలో విద్యా, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు.
అలాగే విద్యారంగంలో అనేక సంస్కరణలు తెచ్చారు. మేధావుల సూచనలతో విద్యాశాఖను పునర్వ్యవస్థీకరించారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ, గుంటూరులో నాగార్జున యూనివర్సిటీల స్థాపనకు కృషి చేశారు. నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో 1974లో వారం రోజుల పాటు అఖిల భారత తెలుగు సాంస్కృతికోత్సవాలను నిర్వహించి అధికార భాషా సంఘం నెలకొల్పేందుకు కారణమయ్యారని సీఎం చంద్రబాబు కొనియాడారు. మండలి వెంకటకృష్ణారావు తనయుడు బుద్ధప్రసాద్ కూడా తండ్రి అడుగుజాడలను నడుస్తున్నారు. ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు. తండ్రిలాగే తెలుగు భాషోద్యమానికి తన వంతు సేవ చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మా బాధ్యత. దీంతోపాటు నేటి తరానికి విలువలు తెలియాలి. అందుకోసమే గరికపాటి నరసింహరావుని ప్రభుత్వ సలహాదారులుగా ఉండమని కోరాను. కానీ ఆయన సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఈ సందర్భంగా మరోసారి దీనిపై ఆయన ఆలోచించాలని కోరుతున్నాను. మండలి వెంకటకృష్ణారావు స్ఫూర్తితో మనమందరం ముందుకు సాగుదామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.